ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, శరన్నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరిస్తారు. మరి 12 రాసుల వారు ఈరోజు గాయత్రి అమ్మవారిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ, శరన్నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు. అమ్మవారిని ఈ రోజు గాయత్రి అలంకారంగా కొలుస్తారు. ఈ రోజు చేసేటువంటి గాయత్రి ఉపాసన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, ఉత్తమ జ్ఞానాన్ని అలాగే ఉత్తమ సంపదని కూడా కలిగిస్తుంది. ఈరోజు వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి గాయత్రి మాత పూజ, గోసేవ, బృహస్పతి జపం, పసుపు దానం, పసుపు వస్త్రదానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, శుభవార్తల్ని కలిగిస్తుంది. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి, బుద్ధి పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, శుక్ర కుజులతోటి యుతి ఉంది కాబట్టి ఇది ఆలోచన దోషాలను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, దక్షిణామూర్తి యొక్క పూజలు బాగా సహకరిస్తాయి. ఇక 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. శుభప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా చేపట్టగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనువైనటువంటి మార్పులు కొనసాగుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రగతిని సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని దూరం చేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మేషరాశి వారు గాయత్రీదేవిని కనకాంబరాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వాహన విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోళ్లు ఈరోజు మీకు అనుకూలం, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే క్షేమదాయకం. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీ దేవిని బిల్వదళాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విద్యాబలం చేకూరుతుంది. విద్యా విజయాలు చేతికందుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో అనుకూలత ఉంటుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయత్నాలు లాభిస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులు ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. గృహరీత్యా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆనందకర సంఘటనలు గృహరీత్యా కొనసాగుతాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మిథున రాశి వారు గాయత్రీ దేవిని తులసి దళాలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విదేశీ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక సంతృప్తి పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. కార్యదీక్ష పెరుగుతుంది.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కర్కాటక రాశి వారు గాయత్రి దేవిని కుంకుమతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వ్యాపారపరంగా చేతికందుతాయి. సంభాషణలు రుచిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార విషయాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా సింహరాశి వారు గాయత్రీ దేవిని మందారాలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార వాణిజ్య సంబంధిత లావాదేవీల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఆర్థిక బలాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతారు. తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఆర్థికంగా తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కన్యారాశి వారు గాయత్రీ దేవిని పారిజాతాలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చేకూరుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. శుభవార్తలు వింటారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విలువైనటువంటి వస్తు కొనుగోళ్లు తద్వారా ఆనందం లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా తులారాశి వారు గాయత్రీ దేవిని ఎర్రగన్నేరు పూలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఏలినాటి శని దోషం తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనల ద్వారా ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి ప్రక్రియలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలను సాధించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృశ్చిక రాశి వారు గాయత్రీ దేవిని లిల్లీ పుష్పాలతో పూజించి ఆవు పాలు పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ కార్యాలు అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు.
అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులను తిరిగి పునఃప్రారంభించగలుగుతారు. ఆనందకర వాతావరణం వ్యాపారరీత్యా కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో గతంలో చేసినటువంటి పొరపాటును సవరించుకునేటువంటి అంశాలని పరిశీలించి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా ధనుస్సు రాశి వారు గాయత్రి దేవిని కుంకుమతో అర్చించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితుల్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మకర రాశి వారు గాయత్రీ దేవిని చామంతులతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సత్సంబంధాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిలో అభివృద్ధికి దోహదపడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పిల్లల ద్వారా సఖ్యత పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహంలో కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కుంభరాశి వారు గాయత్రీ దేవిని అక్షింతలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆలోచన, క్రమశిక్షణ తప్పనిసరి. వ్యాపార వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి. విద్యాపరమైనటువంటి ఏకాగ్రతతో మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మీనరాశి వారు గాయత్రీ దేవిని గులాబీలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. గురువారము విశాఖ నక్షత్రంతో మొదలవుతోంది. ఉదయం స్వాతి నక్షత్రం ఉన్నది. తర్వాత విశాఖ నక్షత్రం. సాయం ప్రదోషంలో విశాఖ నక్షత్రం గురువారంతో ఉన్నది కాబట్టి గాయత్రీ మాత అనుగ్రహం కోసమే చేసేటటువంటి గాయత్రి అష్టోత్తరం, గాయత్రి ధ్యానం, గాయత్రి జపం, గాయత్రి సహస్రనామం అమ్మవారి దగ్గర చదువుకోవటం, అర్చించడం చాలా మంచిది. అలాగే గురువారము విధియ, తర్వాత తదియ, ప్రీతి యోగం కౌలవకరణం, తర్వాత తైతులకరణం. ఈ ప్రీతి యోగం ప్రేమపూర్వకమైనటువంటి మనోభీష్టములు
అమ్మవారిని నెరవేరుస్తుంది. అసలు నవరాత్రాల్లో ఏ రోజునైనా సరే, ఎక్కడైనా సరే అమ్మవారిని స్మరించడం చాలా మంచిది. ప్రత్యేకంగా నవరాత్రాలు అనేవి అమ్మవారికే ఉంది. శక్తి నవరాత్రములు ఇవి. శరీరంలో శక్తి ఉత్పాదన విశేషంగా ఉంటుంది కాబట్టి గురువారం కనుక జ్ఞానప్రదంగా దీన్ని స్వీకరించాలి. ఈ రోజున చేసే గాయత్రి జపం సహస్రాధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం. కనుక ఏ మంత్రం చదివినా చదవకపోయినా గాయత్రీ మంత్రం కంటే మించిన మంత్రం లేదని వేదవాక్యం కాబట్టి గాయత్రి స్మరణ చేయటం, గాయత్రి ధ్యానం చేయటం, జపం చేయటం, గాయత్రి మంత్రాన్ని వినటం, గాయత్రి మంత్రాన్ని స్మరణ చేసినట్లయితే జాతకరీత్యా ఉన్నటువంటి గురుబలం మరింతగా వృద్ధి చెందుతుంది. గోచార రీత్యా ఉన్నటువంటి గురుదోషం కూడా తొలగుతుంది. విద్యాబుద్ధులు సర్వదా ఎల్లవేళల యందు మనలో ఉండి గౌరవప్రదంగా వినయపూర్వకంగా గాయత్రి మాత కటాక్షం వల్ల మనం లోకంలో సుఖంగా కీర్తిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మీ గృహంలో శక్తి పుంజాల యొక్క ప్రభావాన్ని విస్తృతింపచేసుకోవడానికి శక్తి వాస్తు అనే అంశంపై ఆ తల్లి కరుణారస దృష్టి కోసం మనం పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుంటున్నాం. ఆ తల్లి సర్వశక్తి సమన్విత కాబట్టి నిత్యం గృహంలో పూజా మందిరంలో ఆ దేవిని అతినిష్టాగరిష్టాపరతో ధ్యానం చేస్తూ దీపారాధన చేసి ఆవు నెయ్యితో కానీ లేక నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు. ఇలా దీపారాధన ఉదయం సాయం సంధ్యా సమయంలో తప్పనిసరిగా చేసి తీరాలి. దీపారాధన అనంతరం ప్రతినిత్యం కూడాను ఆయా అవతారాల యొక్క స్వభావరీత్యా ఏ రోజు ఏ దేవతకు ఎటువంటి నైవేద్యం గనక సమర్పించినట్లయితే సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తుందో ఆ నైవేద్యాన్ని మనం ఆ చక్కని తల్లికి సమర్పించడం, ప్రతినిత్యం కూడాను పాలు తేనె కలిపి తల్లికి నైవేద్యంగా సమర్పించడం, ఇవన్నీ గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా మీ గృహంలో ఆ దేవి యొక్క లక్ష్మీ కటాక్ష వీక్షణాలు, సర్వశక్తి సమన్వితమైనటువంటి శక్తి పుంజాలు విరాజిలింపచేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. కొందరు ఆ పాదరసంతో చేసినటువంటి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం ఉంది. ఆ విధంగా ఆ పాదరస దుర్గాదేవి ప్రతిమను గనక పూజించడం వల్ల శీఘ్రంగా సిద్ధి అనేటువంటిది లభించడానికి ఆస్కారం ఉంది. ఈ ప్రతిమను నవరాత్రుల్లోనే ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తారు. ఇంట్లోనూ కార్యక్షేత్రాలలోనూ గౌరవాదుల్ని పెంపొందించుకోవడానికి ఇది బాగా సహకరిస్తుంది. దీనికన్నా అందరూ కూడాను ఆచరించేటువంటి విధి విధానాల్లో మనకి పాదరస శ్రీయంత్రం లేక శ్రీచక్ర ఆరాధన. ఆ శ్రీచక్రం అనేటువంటిది చాలా విశిష్టవంతమైనది. పాదరస శ్రీయంత్రాన్ని కూడా ఆరాధన చేసేటువంటి విశిష్ట సంప్రదాయం ఉంది. జగన్మాతను పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను గృహంలో గ్రహించవలసిన ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు ప్రతి వారు కూడాను తప్పనిసరిగా పాటించాల్సిందే. దుర్గాదేవి యొక్క మంత్ర జపానికి చందన మాల చాలా శ్రేష్టంగా చెప్తారు. చందనంతో చేసినటువంటి మాలతో ఆ తల్లి యొక్క మూల మంత్రాన్ని గనక ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాన్ని మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మంత్ర జపం ప్రతిరోజు కూడాను నిశ్చిత సంఖ్యలో చెయ్యాలి. ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ, అలా చేయకూడదు అనేటువంటి విషయాన్ని గ్రహించండి. ఏదైనా పదార్థం సేవించే ముందు కూడా దేవికి నివేదన చేయాలి.
ఆ దేవికి నివేదన చేయకుండా ఎటువంటి ఆహార పదార్థాలు మీరు స్వీకరించకండి. శక్తీదేవి ఉపాసనలో మంత్రజపానికి స్ఫటికమాల కూడాను బాగా సహకరిస్తుంది. ఆసనంగా ఉన్ని లేదా కంబళి ఉపయోగించడం చాలా మంచిది. కాళీదేవిని ఆరాధనలో ఎక్కువగా నల్లని వస్తువులు ఉపయోగించే సంప్రదాయం ఉన్నది. నల్లని వస్త్రాలు, నల్లని ఆసనం వాడుకోవటం కూడా మంచిదే. దేవిని ఏ రూపంలో ఆరాధిస్తున్నారో మీరు ఆ రూపాన్ని నిరంతరం కూడాను మనసులో మన్నం చేసుకోండి. యాదేవీం సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః అని కదా. వివిధ రకాలైన సమస్యల వలయంలో మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఈ సమస్యల నివారణకు ఈ యొక్క శరన్నవరాత్రుల్లో కూడాను దేవీ ఉపాసన ఏ విధంగా సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అందుచేత పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలు ఇంట్లో ఉన్నారు, వివాహం కావడం లేదు, ఆలస్యం అయిపోతోంది, ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడా కుదరటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ చక్కని తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం వివాహ ఆటంకాల్ని తొలగింపచేసుకొని ఆ చక్కని తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో చక్కగా కళ్యాణ జరి మీ ఇంట కలిగేటట్టుగా చేసుకునేటువంటి విధి విధానంలో మీరు ఈ నవరాత్రుల్లో ఆవు పాలతో చేసినటువంటి పొంగలిని ఆ జగత్కల్పవల్లికి నైవేద్యంగా సమర్పింపచేసి ఏ గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియ అంటూ నమస్కృతాంజలు గడించి వివాహం కావలసినటువంటి కన్యలు గనక ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే, లలితా సహస్రనామావళితో కుంకుమ పూజ చేసినట్లయితే తప్పనిసరిగా వివాహం కావలసినటువంటి కన్యలకు వివాహం జరిగి తీరుతుంది. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి దేవికి ప్రసాదాన్ని నివేదించి ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత కొంత ప్రసాదాన్ని తప్పనిసరిగా పశువులకు లేక దూడలకు కూడా పెట్టి వాటికి త్రాగేందుకు నీటిని కూడా ఉంచాలి. ఇలా కనుక చేసినట్లయితే వివాహం కాని యువతీ యువకులకు సత్వరమే వివాహ ప్రాప్తి సిద్ధించడానికి ఆ చక్కని తల్లి తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्य पादारविन्दे नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगी विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे ఒకనాడు సుందరేశ్వరుడు అమ్మవారితో అన్నాడు, ఒక స్త్రీ జీవితానికి పరిపూర్ణత ఎప్పుడు బిడ్డలకు తల్లి అయినప్పుడే కదా. కాబట్టి నువ్వు ఎంత రాజ్య పరిపాలన చేస్తున్నా ఉత్తరాధికారి ఒకడు కావాలిగా, రాజ్యానికి వారసుడు, అతనికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలిగా. కాబట్టి ఇలా ఎంతకాలం మనం రాజ్య పరిపాలన చేస్తాం, ఎంతకాలం ఇలా ప్రజలకి దర్శనమిస్తూ ఉంటాం. కాబట్టి మనం దేవాలయంలో మూర్తులలోకి ప్రవేశిద్దాం. ఆ ప్రవేశించడానికి ముందర నువ్వు గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కను, ఆ కుమారుడికి పట్టాభిషేకం చేద్దాం అన్నాడు. పరమ సంతోషాన్ని పొందినటువంటి పార్వతీదేవి, నా గర్భమునందు పుట్టవలసిన కుమారుడెవరు అని అడిగింది. ఇంకెవరు?
ఒకనాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు నీ కడుపున పుట్టలేదని బెంగపెట్టుకున్నావుగా, ఆ సుబ్రహ్మణ్యుణ్ణి ఆజ్ఞాపిస్తాను, నీ కడుపున ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కొడుకుగా పుడతాడు. ఆ సుబ్రహ్మణ్యుడికి పట్టాభిషేకం చేసి మళ్ళీ ఆయనకి ఆయుధాలను సమకూర్చి రాజ్య పరిపాలన చెయ్యడానికి కావలసినటువంటి వైభవాన్ని సంతరింపచేసి మనిద్దరం దేవాలయ మూర్తులలోకి ప్రవేశిద్దాం. ఎవరు వచ్చి ప్రార్థన చేసినా వాళ్ళ యొక్క కోరికలు తీరుద్దాం. వాళ్ళు ఏ కోరిక కోరకపోయినా వాళ్ళ అభ్యున్నతికి ఏది అవసరమో దాన్ని కటాక్షిద్దాం. అందుకే ప్రపంచపు వింతలలో ఈ దేవాలయం ఒకటవుతుంది. కాబట్టి నీ కడుపున ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడే పుడతాడు అని వరం ఇచ్చాడు. ఆ అనుగ్రహ ప్రకారంగానే పార్వతీదేవి గర్భిణి అయి ఆమె ప్రసవ వేదన పొంది సుబ్రహ్మణ్యుణ్ణి ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కొడుకుగా పొంది మాతృత్వాన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. ఆశ్చర్యం ఏమిటంటే పార్వతీదేవిగా ఆమెకి సీమంతోన్నయనము అవి చేశారో లేదో తెలియదు, ఎక్కడా పురాణాల్లో లేదు. కానీ అందున పరిపాలకురాలు కడుపుతో ఉంది, పరమశివుని ఇల్లాలు మీనాక్షి. ఆమె అగ్నికుండం నుంచి ఆవిర్భవించింది, గర్భిణి. సుబ్రహ్మణ్యుడు కొడుకుగా పుట్టబోతున్నాడు. ఆమెకి ఎన్ని ఉత్సవాలు జరిగి ఉంటాయో, ఎంత అపురూపంగా చూసుంటారో, ప్రజలెంత మురిసిపోయి ఉంటారో, ఆమె తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోయి ఉంటారో. ప్రత్యక్షంగా ఆవిష్కరింపబడినటువంటి క్షేత్రం మధురై. మధురై ఒక్క పార్వతీదేవికే కాదు సంతోషాన్ని ఇచ్చింది, పార్వతీ పరమేశ్వరులను ఎప్పుడూ నమ్ముకుని ఉండేటటువంటి వాళ్ళకి కూడా అంత సంతోషాన్ని కట్టబెట్టినటువంటి క్షేత్రం మధురై. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మీనాక్షి కళ్యాణం జరగవలసినటువంటి సందర్భం వచ్చింది. కైలాస పర్వతం మీద శంకరుడు పార్వతీదేవికి దర్శనమిచ్చినప్పుడు 3వ స్థలం అదృశ్యమైతే వాళ్ళిద్దరికీ కళ్యాణం జరగాలి అని నిర్ణయమై ఆ నాటి నుండి 8వ నాటికి మధురై చేరుకుని పార్వతీ పరమేశ్వర కళ్యాణం సంభవించింది. ఆ మీనాక్షి కళ్యాణం జరుగుతున్నప్పుడు కొన్ని విశేషాలు జరిగాయి. అందులో వ్యాఘ్రపాదుడు పతంజలి ఎప్పుడూ చిదంబర క్షేత్రంలోనే ఉంటారు. వ్యాఘ్రపాదుడు ఒక ఋషి, ఆయనకు ఒక అలవాటు ఉంది. తేనెటీగ కూడా వాలనటువంటి పువ్వుల్ని కోసి తీసుకొచ్చి శంకరుడికి ప్రదోష వేళలో పూజ చేస్తాడు. దానికోసమని సమీపారణ్యాలలో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతుండగా ఆయన కాళ్లల్లో ముళ్ళు దిగి రాళ్ళు గుచ్చుకొని ఆ అరికాళ్ళన్నీ కూడా ఛిద్రమైపోయేవి. శంకరుడు చూసి చాలా జాలి పొంది, ఇక పైన నీ కాళ్ళు ఇలా ఇబ్బంది పడకుండా నీ పాదములను వ్యాఘ్రపాదములు చేస్తున్నాను. పాదములు పెద్ద పులి పాదాలు ఉంటాయి. స్వేచ్ఛగా అరణ్యాలలోకి వెళ్ళి పువ్వులు తెచ్చి నీ కోరిక ప్రకారం ప్రదోషంలో నాకు పూజ చేయమన్నాడు. కాబట్టి ఆయన అరణ్యాలలోకి వెళ్ళి పువ్వులు కోసి తెచ్చి సాయంకాలం వేళ చిదంబరంలో పూజ చేస్తాడు. చిదంబరం కనకసభ. ప్రతిరోజు ప్రదోష వేళలో నటరాజస్వామి నర్తనం చేస్తాడు. అందుకే చిదంబర క్షేత్రంలో ప్రధాన దర్శనం ఏమిటి అంటే నటరాజస్వామి. ఆయన ప్రారంభం చేశాడు నాట్యం అనడానికి గుర్తేమిటంటే అర్చకులు గొప్పగా మంగళవాద్యాలు మ్రోగించి ఖచ్చితంగా సంధ్యారంభ విజృంభితం అని ఆ ప్రదోష వేళలో నటరాజస్వామికి హారతిస్తారు. అది అపురూపమైనటువంటి దర్శనం చిదంబరంలో. ఆ చిదంబరంలో ప్రదోష వేళలో శంకరుడి యొక్క నృత్యం పూర్తయితే తప్ప పతంజలి అలాగే ఈ వ్యాఘ్రపాదుడు కూడా భోజనం చెయ్యరు. వాళ్ళిద్దరూ తాండవం చూసిన తరువాత భోజనం చేస్తారు. అది వాళ్ళ అలవాటు. పగలంతా ఉపవాసం ఉంటారు. ఈ వ్యాఘ్రపాదుడేమో పువ్వులు పట్టుకుని వస్తాడు. పతంజలి గొప్ప యోగశాస్త్ర విద్వాంసుడు, ఆయన మహాభాష్యకర్త, ఆయన శివధ్యానంలో ఉంటాడు. ఇద్దరూ సాయంకాలం వేళ ఏ వాద్యగోష్ఠిలోనూ పాల్గొనరు. దేవతలందరూ వచ్చి వాద్యాలు మ్రోగిస్తారు. ఒక్క పతంజలి వ్యాఘ్రపాదుడు మాత్రం కదలకుండా 2 పక్కల నిలబడి చూస్తూ ఉంటారు. ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వర దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఎడం పక్కన చూస్తే నటరాజస్వామి వారి యొక్క ప్రాంగణం ఉంటుంది. అందులో వ్యాఘ్రపాదుడు పతంజలి ఇద్దరు పక్కన ఉంటారు. చిదంబరంలో అయితే వ్యాఘ్రపాదుడికి ఒక దేవాలయమే ఉంది, అది ఉపాలయం. ఎందుకంటే అక్కడే ఉంటాడు ఆయన, ఉండి రోజు పువ్వులు తెస్తాడు. అటువంటి వ్యాఘ్రపాదుడు పతంజలి చిదంబరం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు.
వాళ్ళ భయం ఏమిటంటే చిదంబరం వదిలిపెట్టి వెళ్ళిపోతే సాయంకాలం అయిపోతుంది, సాయంకాలం అయిపోతే మనకి ఆ నాట్యం చూడడానికి అవకాశం ఉండదు, అందుకని మనం ఎక్కడికి వెళ్ళొద్దని వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళరు, ఏ ఉత్సవానికి వెళ్ళరు. అటువంటి వాళ్ళు మధురైలో మీనాక్షి సోమసుందరుల కళ్యాణం జరుగుతుంటే వీళ్ళిద్దరూ వెళ్ళారు. మనం రోజు ఏ స్వామివారి తాండవం చూస్తామో ఆ స్వామివారి కళ్యాణం, పైగా అక్కడ తిరుగాడుతాడు ఇక పైన మధురై క్షేత్రంలో. అమ్మ మీనాక్షి అన్న పేరుతో రాజ్య పరిపాలన చేస్తోంది, అందరికీ దర్శనమిస్తోంది. ఆవిడ సామాన్యమైన స్త్రీలా ఆమె తిరుగుతూ ఉంటుంది. అటువంటి క్షేత్రానికి మనం వెళ్ళకపోతే ఎలా అని బయలుదేరి ఇద్దరూ కూడా మీనాక్షి కళ్యాణానికి వచ్చారు. ఈ మీనాక్షి కళ్యాణానికి వస్తే కన్యాదానం ఎవరు చేయించాలి? మలయధ్వజ పాండ్యన్ ఎంత మీనాక్షి పరదేవతకి తండ్రి అయినా శంకరుడే వచ్చి నిలబడితే కన్యాదానం చేయడానికి నా అల్లుడన్న భావనతో పీటల మీద కూర్చుని నేను కన్యాదాతని అనగలిగినంత ధైర్యాన్ని పొందలేకపోయాడు. మరి ఎవరు రావాలప్పుడు కన్యాదానానికి అంటే మధురై పక్కనే తిరుప్పకుండ్రం అని క్షేత్రం ఉంది. అది అసలు నిజానికి సత్యగిరి అంటారు, అది శైవక్షేత్రం యథార్థమునకు. దాని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిసి ఉంటారు. అక్కడ ఆయన దేవసేనని వివాహం చేసుకున్నాడు. నారద మహర్షి వచ్చి అక్కడ వివాహం చేయించారు. పరమాద్భుతమైనటువంటి క్షేత్రం అది, చాలా విశేషంగా ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు ఇలా ఎదురుగుండా నిలబడితే దర్శనానికి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. సుబ్రహ్మణ్యుడి పక్కన దుర్గమ్మ ఉంటుంది, దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు, గణపతికి యువతల పరమశివుడు ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఒక వరుస క్రమంలో ఉంటారు. ఇలా ఎదురుగుండా నిలబడ్డారనుకోండి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, ఆయన పక్కన దుర్గమ్మ, దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు. ఇటుపక్కకి పరమశివుడు ఉంటాడు. ఎదురుగుండా వాళ్ళుంటే శివుడు ఇలా ఉంటాడు. శివుడికి అభిముఖంగా విష్ణు ఉంటారు. ఇక్కడ వేరే చిన్న గుడి ఉంటుంది, ఆ గుడిలో విష్ణు ఉంటారు, ఇటు శివుడు ఉంటారు. శివుడు కేశవుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరి అమ్మకి కళ్యాణం మీనాక్షి పరదేవతకి నారాయణి, నారాయణుడు అన్నగారు కదూ, మరి శ్రీ మహావిష్ణువు బయలుదేరకపోతే ఎలా కన్యాదానం చేయడానికి? అందుకని ఈ క్షేత్రం నుంచి వెడతాడు శ్రీ మహావిష్ణువు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం మీనాక్షి కళ్యాణానికి తిరుప్పకుండ్రం నుంచే శ్రీ మహావిష్ణువు ఊరిరుగుతూ మధురై చేరుకుంటారు. మధురై చేరుకుని మధురైలో కన్యాదానం చేస్తారు. అందుకే ఇప్పటికీ మీరు తమిళనాడు సంప్రదాయం ఉంది, ఎక్కడ వివాహానికి శుభలేఖ వేసినా శంకరుడి చేతిలో మీనాక్షి చెయ్యి పెడుతున్నట్టు ఆకుపచ్చగా పాండ్యరాజుల యొక్క కట్టు బొట్టు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అమ్మవారు పెళ్లి కూతురుగా. పుట్టింటి వైభవం ఇక్కడున్న మూర్తి కాదు, అది పెళ్లి కూతురుగా ఉన్న మూర్తి ఉంటుంది. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, భలే ఉంటుంది ఆ తల్లి వైభవం. అది చిన్న పిల్లల ముద్దులొలుకుతూ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఆ తల్లికి సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుప్పకుండ్రం నుంచి శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. మరి అన్నగారు కదా నారాయణ నారాయణి వచ్చి ఆయన కన్యాదానం చేశాడు. ఈ కన్యాదానం చేసే సమయంలో ఏమైందంటే, హిమవంతుడు ఒకనాడు తన కుమార్తె అయినటువంటి హైమవతి పార్వతీదేవి యొక్క వివాహం చేసినటువంటి సందర్భంలో అందరూ బయలుదేరి వచ్చేస్తే భూమి ఎలా బరువెక్కిపోయిందో అలా అన్ని గణములు బయలుదేరి మధురై వచ్చేసాయి. ఆ మధురై వచ్చేయడంలో ఆ కళ్యాణము, ఆ వేడుక, భోజనాలు, ఈ హడావిడి ఇవన్నీ అయ్యేటప్పటికీ సాయంకాలం అయిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
దేవికి జాజి పూల పూజ రోజు మా లక్ష్మీదేవికి పూజ చేతామూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ చేతామూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ చేతామూరారమ్మ హెచ్చైన నిత్యమల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు హెచ్చైన నిత్యమల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి పూజ చేతామూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ చేతామూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ చేతామూరారమ్మ బంతి చామంతి పూలు బంగారు పూల మంచి బంతి చామంతి పూలు బంగారు పూల మంచి గొంతు గన్నేరు పూలతోనూ మహాలక్ష్మీదేవికి గొంతు గన్నేరు పూలతోనూ మహాలక్ష్మీదేవికి పూజ చేతామూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ చేతామూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ చేతామూరారమ్మ నందివర్ధనములు నాగమల్లెలు మంచి నందివర్ధనములు నాగమల్లెలు మంచి మందార కుసుమ పూలు ముందు మహాలక్ష్మీదేవికి మందార కుసుమ పూలు ముందు మహాలక్ష్మీదేవికి పూజ చేతామూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ చేతామూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ చేతామూరారమ్మ దేవా కాంచనములు తావి గులాబీలు దేవా కాంచనములు తావి గులాబీలు తావి కలిగిన పూజ రోజు మహాలక్ష్మీదేవికి తావి కలిగిన పూజ రోజు మహాలక్ష్మీదేవికి పూజ చేతామూరారమ్మ ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ చేతామూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ చేతామూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ చేతామూరారమ్మ
పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడైనది ఈ నగరము. జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గమైనది స్థిర నివాసము. మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలము. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక. ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం. ముక్కోటి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. आगावो अग्मन्नुत भद्रमक्रन् सीदन्तु गोष्ठे रणयन्त्वस्मे प्रजापतिः पुरुरूपा इह स्युः इन्द्राय पूर्वीरुषसो दुहानाः इन्द्रो यज्वने पृणते च शिक्षति उपेद्ददाति न स्वं मुषायति भूजो भूजो रगिमिदस्य वर्धयन् अभिन्ने खिल्ले निदधाति देवयुम् न तानशन्ति न दभाति तस्करः नैना अमित्रो व्यथिरादधर्षति देवागिश्च याभिर्यजते ददाति च ज्योगित्ताभिः सचते गोपर्वारेणुककाटो अश्नुते न सग्स्कृतत्रमुपजन्ति ता अभि उरुगायमभजन्तस्य ता अनु गावो मर्त्यस्य विचरन्ति यज्वनः गावो भगो गाव इन्द्रो मे अच्छात् गावः सोमस्य प्रथमस्य भक्षः इमाया गावः स जना स इन्द्रः इच्छामि धृदा मनसा चिदिन्द्रम् योऽयम् गावो मेदगथा कृशञ्चित् अश्लीला बृहद्वो वयमुच्यते सभासु प्रजावतीः सूजवसगम् रिषन्ति शुद्धा अपप्रपाणे पिबन्ति मावस्तेन ईशतमाघशगम् सः परिबोहेति रुद्रस्य वृन्द्यात् उपेदमुपपर्चनम् आसु गोषूपपृच्यताम् उपऋषभस्य रेतसि उपेन्द्र तव वीर्ये ॐ शान्तिः 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 वर्धनम् ऐदिगु मङ्गलम् पर्वतवर्धनम् ऐदिगु मङ्गलम् वर्धनम् ऐदिगु मङ्गलम् पर्वतवर्धनम् ऐदिगु मङ्गलम् वर्धनम् ऐदिगु मङ्गलम् सत्तु सेयक हृदयमंदु वर्धनम् ऐदिगु मङ्गलम् सत्तु सेयक हृदयमंदु विद्या विजलकेल्ल वज्जवै नट्टि तल्लि विद्या विजलकेल्ल
బొజ్జవైనట్టి తల్లి వర్ధనమ్మ ఇదిగో మంగళం పర్వతవర్ధనమ్మ ఇదిగో మంగళం పర్వతవర్ధనమ్మ ఇదిగో మంగళం